ఈరోజు అంశం ధనమా దైవమా. ధనమా దైవమా. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకని పక్షమున నుండి ఒకని తృణీకరించును. దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. దాసుడు అనగా స్త్రీలైతే దాసి అని అంటారు, పురుషుడు అయితే దాసుడు అని అంటారు. దాసుడు దాసి అని అంటే గృహ నిర్వాహకత్వము హక్కు అన్నమాట. గృహ నిర్వాహం అంటే ఆ ఇంటికి పెద్ద దాసుడు, లేకపోతే ఆ సంఘానికి ఆయన కాపరి అని భూలోకములో పిలిస్తే పిలవచ్చునేమో, కానీ ఈ ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ ప్రధాన కాపరి ఒక్క యేసు ప్రభువు మాత్రమే. కానీ సాధారణమైన పిలుపుతో అందరం పాస్టర్ గారు పాస్టర్ గారు అని అంటాం. కానీ పాస్టర్ గారు కావు మేము, కేవలం దాసుడు. నువ్వు దేనికి దాసుడివి? ఇక నువ్వు దేవునికి దాసుడివి. దాసుడికి జీతం రాదు. దాసుడు జీతంకి పని చెయ్యడు. పాత నిబంధన గ్రంథాన్ని చదివినట్లయితే ఆ దాసత్వం గురించి రాయబడి ఉంటుంది. దాసుడు అనేవాడు ఆ ఇంట్లో గృహ నిర్వాహక పని చేయవలసిందే. దేవుని దాసుడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాటని ఏమిటంటే, ఇది స్వయాన యేసు ప్రభు వారు మాట్లాడాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే మీరు దేవునికిని సిరికిని దాసునిగా ఉండనేరరు అంటే దాని అర్థం ఏంటంటే, అయితే ఒకడు ఎవరిని ప్రేమించి ఒకడు సిరినైనా ప్రేమించాలి, లేదా దేవుడినైనా ప్రేమించాలి. ఇద్దరికి మాత్రము దాసుడిగా ఉండనేడు. ఆ వచనం చదవండి, మళ్ళీ వినమ్మా, జాగ్రత్తగా విన చదవండి. ఎవరును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరరు. దేవుని బిడ్డలారా, నీకు ధనము కావాలా, దేవుడు కావాలా? ఈ రెండిట్లేదో ఒకదాన్ని తెలుసుకో. ధనమైతే ధనానికి దాసుడు అయిపో, లేదా దేవుడికి దాసుడు అయితే దాసుడు అయిపో. అయితే నిన్ను దేవుడే పరిపాలించాలి, లేదా ధనమైన పరిపాలించాలి. దేవాలయంలో వారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? వ్యాపారం. దేవాలయంలో చేయవలసిందేంటి? ప్రార్థన, ఆరాధన. నా సమస్త జనులకు అక్కడ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, దేవునికి మహిమ తీసుకొని రావాలి. అలాంటి ఆరాధన జరుగుతున్నటువంటి ఆ సంఘాలలో, ఆ మందిరాలలో ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలారా, వ్యాపారం జరుగుతుంది. సాత్వికుడు, దీన మనస్సు కలిగిన యేసునాథుడు తట్టుకోలేకపోయాడు. అయితే నువ్వు ధనానికి దోషుడు అయిపోవు, లేదా దేవునికి దోషుడవు. ధనమా దైవమా ఏదో తెలుసుకో. దేవుని బిడ్డలారా, తర్వాత మాట ఏం రాశాడమ్మా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. అంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తున్నావు, దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి అనుసరిస్తే, దేవునికి దాసుడు అయితే ధనాన్ని ద్వేషించు, ధనాన్ని తృణీకరించు. ఇది బైబిల్ నేర్పిస్తున్న బోధ. యేసు ప్రభు పలుకుచున్నటువంటి పవిత్రమైనటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈరోజు వ్యాపారం అయిపోయింది. దేవుని బిడ్డలారా, వ్యాపారం వ్యాపారం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అయితే ఏంటిది? ఏంటిది? దేవుని బిడ్డలారా,
ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. 22వ అధ్యాయంలో చూడండి ఒక మాట. మత్తయి సువార్తలో 22 చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అమ్మ 15వ వచనం నుండి చదవండి. గబగబా చదవాలి, మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి బోధకుడా, పరిసయ్యులు బయలుదేరారు. ఆయన చూడండి, బోధకుడా ఇవెవరట? నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావనియు, నీవెవరిని లక్ష్య పెట్టి వాడవు కాడనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. ఇంకేం తోచుచున్నది? చూడండి, ఇక్కడ పాయింట్ని అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని సేవ చేస్తున్నాను అన్నటువంటి వాడు డబ్బుని తృణీకరించు, ధనాన్ని ద్వేషించు, అయితే దేవుని ప్రేమించు. లేదు రెండూ కావాలి అని అంటే నువ్వు దేవునికైనా దాసుడు కావాలి, లేదా సిరికైనా దాసుడు కావాలి. ధనము నాకు దాసుడు కావాలి, ధనము నా దేవుణ్ణి సేవించాలి, ధనము నా దేవుణ్ణి ఆరాధించాలి. అది ధనము దానికి ఉపయోగపడాలి, అంతేకాని దానికి బానిస అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమన్నారు చూడండి, వాళ్ళు ఎంత తెలివితేటలుగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారో వినండి దేవుని బిడ్డలారా. బోధకుడా, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? చూడండి ప్రశ్న, ఏమండి గవర్నమెంట్కి పన్ను కట్టడం తప్ప, న్యాయమా అన్యాయమా అని అడుగుతున్నారు. అంటే చూడండి ఎక్కడికి లింక్ పెట్టారు వాళ్ళు. కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా? ఏమండి అలాగే ఒక పాస్టర్ గారికి వచ్చి అడిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడతాడండి? ఎవడు మాట్లాడగలడా? మాట్లాడలేడండి. ఇప్పుడు వరకు ఇక్కడే మన లైన్ మ్యాన్ గారు కూర్చున్నారు. ఏమైనా కరెంటు బిల్లు కట్టు అని అంటాడు, ఏమైనా పొరపాటు చేయండి అని అంటాడు. అలాగ వచ్చి వీళ్ళు ఏమంటుంటారంటే ఆయనకి కట్టాలా లేదండి, పన్ను కట్టాలా లేదండి, కరెంటు బిల్లు కట్టాలా లేదండి అని అడుగుతాడు. చూడండి ఆయనకు అడుగుతున్నారు, ఎక్కడికెక్కడ లింక్ పెట్టారు చూడండి దేవుని బిడ్డలారా. కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా? ఏమండి కాదా అని అంతే. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన దగ్గర డబ్బులు లేవు, యేసు ప్రభు గారి దగ్గర డబ్బులు లేవు. నన్ను కన్న తండ్రి, నన్ను రక్షించిన తండ్రి, నా కొరకు శిలువపై మరణించిన తండ్రి, నా కొరకు మార్గమై పరలోకానికి నన్ను నాలో ఉండి తీసుకెళ్తున్న తండ్రి దగ్గర డబ్బులు లేకపోతే నేను ఆయన దాసుడినైతే నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పుకోవాలి, ధనానికి దాసుడినా దేవునికి దాసుడినా? ధనమా దైవమా? నీ దేవుడు ఎవరు? ఈరోజు ధనమే దేవుడు అయిపోయాడు, డబ్బే సర్వస్వం అయిపోయింది. డబ్బు లేకపోతే ఎలాగ బతుకుతామండి? డబ్బు లేకపోతే జీవితం ఎలాగండి? దేవుని బిడ్డలారా, డబ్బు అనేది శరీర అవసరాలు తీర్చుకోవటానికి కానీ ఇంకొక దానికి పనికిరాదు. శరీర అవసరాలకి మాత్రమే. అవసరమైతే డబ్బు పోషిస్తుంది, డబ్బు చంపేస్తుంది. ధనము అనేది అక్కడ మనం మళ్ళీ చదవండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఏమయ్యా
కైసరికి పన్ను చెల్లించటము న్యాయమా కాదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడండి? సమాధానం వినండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారి సమాధానం, ఆయన జోబులో డబ్బులు లేవు. యేసు వారు చెడుతనము ఏటండి? ఆయన చెడుతనమును విని వేషధారులారా అంటున్నాడు. వింటున్నారండి? ఎక్కడికి మిడి పెట్టారు చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమయ్యా పాస్టర్, నువ్వు దేవుని సేవకుడు కదా, అక్కడ తగిలిస్తాడు నన్ను, అక్కడ ఇరికిస్తాడు నన్ను. ఇది న్యాయమా కాదా? వారు చెడుతనపు మాటలు విన్నాడు యేసు ప్రభు వారు. విని ఏమన్నాడమ్మా? వేషధారులారా. అర్థమవుతుందండి? వేషధారులారా, మీరెందుకు నన్ను శోధిస్తున్నారు? వీళ్ళు ఎవరు? సామాన్యులేం కాదు, దేవుని బిడ్డలారా. ఎవరమ్మళ్ళు? పరిసయ్యులు. సామాన్యులు కాదు, దేవుని బిడ్డలారా. అలాంటి బోధలు మా వాళ్ళే. నేను అందరినీ అందుకని కొంతమంది కేవలం డబ్బు డబ్బు డబ్బు. నాకు దేవుడు కార్లు ఇచ్చాడు, దేవుడు నాకు 3 మేడలు ఇచ్చాడు, దేవుడు మాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఏ బైబిల్ గ్రంథంలో రాసున్నదండి ఆ మాటలు? ఎవడు డబ్బుతో అభివృద్ధి పొందినట్లు ఏ సువార్తలో యేసు ప్రభువు చెప్పాడండి? అలాగైతే దేవుడే దైవం. దేవుడు కాదు మరికి దైవం, ధనమే దైవం అవ్వాలి. ఏమన్నాడమ్మా ఆయన? యేసు వారు చెడుతనము ఎరిగి ఏటండి? అబ్బబ్బబ్బ, ఎంత మంచో చూడండి. తెలివితేటలు. ఇరికించారు యేసు ప్రభుని. ఇరికిద్దాం. దేవుని సేవకుడికి ఎవడు ఇరికించలేడు. ఒక్కవేళ ఇరికించాలనుకున్నాడు, ఇరికిలో పడతాడు. ఏంటి? ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రశ్నలు వేస్తావా? వాళ్ళ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడు జాగ్రత్తగా వినండి. ఆయన అమ్మా, వారిని ఎలాగ జాగ్రత్తగా పట్టి, అయ్యా ఒక పన్ను రూకని నాకు చూపించండి అన్నాడు. పన్ను రూకంటే ఏంటి చెప్పండి అమ్మా? డబ్బులు, డబ్బు. నాయన పన్ను రూక 1 రూపాయి బిల్ల నాకు చూపించండి అన్నాడు. పన్ను రూకని ఒక బిల్ల నాకు చూపించండి అన్నాడు. ఏం చూపించారండి వాళ్ళు? 1 రూపాయి బిల్లని. దానికి బైబిల్ గ్రంథంలో దేనారము అని అంటారు. అంటే ఆ రోజుల్లో ₹1/2 విలువ. ఆ రోజుల్లో, పాత రోజుల్లో, ఇంచుమించు యేసు ప్రభు వారు పుట్టిన రోజుల్లో. దాన్ని చూపించి, అదిగోండి దేనారం చూపి, అప్పుడు ఆయన ఏటమ్మ చదువుతున్నారు? ఈ దేనారం మీద ఉన్నది ఏంటి అని అడిగాడు. ఏంటుంది దేనారం మీద? కైసరు బొమ్మ ఉంది. ఎక్కడుందండి? వారు చూపించిన రూపాయి బిళ్ళ మీద ఏముంది? మీ రూపాయి బిళ్ళ మీద ఏముంది? మీ 50 రూపాయల బిళ్ళ మీద ఏముంది? మీ 100 రూపాయల నోటు మీద ఏముంది? మీ 500 నోటు మీద ఏముంది? చెప్పరా? కైసరు బొమ్మ ఉంది. ఒక గవర్నర్ సంతకం ఉంది. అక్కడ ఒక బొమ్మ ఉంది. నా చిన్నతనంలో పైసలు ఉండేవి. పైసా. మా తాతల టైంలో ఒకవేళ ఉంటే ఉండొచ్చునేమో కానీ ఇంకా అంతకుముందు సంవత్సరాల్లో డబ్బు లేదు. డబ్బు లేదండి. అయితే మరి ఏముండేదండి? వస్తు మార్పిడి. ఏంటంటే వస్తు మార్పిడి. మీరు ధాన్యం ఇస్తే నేను సోలు ఇస్తాను. నాకు శనక్కాయలు కావాలనంటే మీకు కంది గింజలు ఇవ్వాలి.
నాకు పెసలు కావాలి అంటే మీకు నేను ఉలవనిచ్చి మార్చుకోవాలి. నాకు కత్తి కావాలంటే నీకు గొడ్లిచ్చి మార్చుకోవాలి. వస్తు మార్పిడి. ఇక అలా కాదు అనుకొని, ఇది ఎవరు సృష్టి చేశారు? ఎవరండి? ఎవరు చేశారు? దేవుడు కాదు. జాగ్రత్త. అయితే దేవునికి దోషుడు, లేదా సిరికి దోషుడు. ఇద్దరికి దోషుడు కాలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరికి దోషుడవుతాడు. అంటే ఇప్పుడు నువ్వు దేనిని తృణీకరిస్తావు? దేనిని ద్వేషిస్తావు? ధనాన్నా, లేకపోతే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి తృణీకరిస్తావా? రెండు చేయగలవా? ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? ఇది సాధ్యమా? యేసు ప్రభు వారి బోధన అర్థం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను, దేవుని సేవకులకు కూడా. అయితే కావచ్చు ధనం, బానిసైపో, దాసుడైపో. దేవుణ్ణి తృణీకరించు, దేవుణ్ణి ద్వేషించు. లేదు దేవుడే నీకు కావాలనుకుంటే ధనాన్ని ద్వేషించు, ధనాన్ని తృణీకరించు. బాగా చదవండి వాక్యం. రెండిటికి కుదరదు. ఇదిగో దీనుడు బయలుదేరాడు యెరూషలేము దేవాలయానికి. ఎంత రోషం వచ్చిందో సాత్వికుడికి. శిలువ మార్గాన్ని తప్పించాలని పేతురు చూస్తే, యేసు ప్రభు వారు మనల్ని నడిపించే దిశ ఒకటైతే సాతానుడు మనకి నడిపించే దిశ వేరే మార్గంలో ఉంది. యేసు ప్రభు వారికే బోధించేవారు. డబ్బు లేకపోతే ఎలాగండి అనేవారికి కూడా సమాధానం చెప్తాను. అయితే ఇప్పుడు ఆ యొక్క నోటు మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. అప్పుడు ఆయన ఏమన్నారు తెలిసింది? కైసరిది కైసరికి, అందుకు ఆయన అలాగైతే కైసరిది కైసరునకును దేవునిది దేవునికి చెల్లించుడి. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. గడికొననే. అలాగైతే దేవుడిది దేవునికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి. నేను దేవుని స్వరూపము, నా ముద్ర వేయబడింది నా మీద. దేవునికి స్తోత్రం. దేవుని స్వరూపము, దేవుని పోలిక నా మీద ముద్ర ఉంది. చూస్తున్నాడు ఆయన. అది దేవునిది. మీరు మీ సొత్తు కారు. మీరెవరట? నాకెవడు ముద్రించలేదా? నాకు డబ్బు కొనలేదు. నా ప్రభువు ముద్ర శీలేసి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముద్ర. అది దేవునికి సంబంధించింది. ఆయన స్వరూపము, ఆయన పోలిక నా మీద ఉన్నది, నీ మీద ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ధనమా దైవమా? ఎవరు దేవుడు? ఏమండి? ధనమేనండి కదండి. దేవుని బిడ్డలారా, అలాగ మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 19వ వచనములో ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అనే మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ద్రవ్యము అక్కడికి, అన్నిటికీ అక్కడికి వచ్చును. కింద మాట రాశాడు, అక్కడే ఆ వచనములోనే కింద రాసిపడింది. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చును అని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు గారు చెప్తున్నాడండి. అంటే దేవుని బిడ్డలారా, డబ్బు లేకపోతే ఎలాగండి? డబ్బు లేకపోతే ఎలాగండి? బైబిల్ గ్రంథం అంతా చదివితే అపోస్తులు ఎక్కడ డబ్బుతో సువార్త చేయలేదు. కైసరిది కైసరికి, దేవుడి దేవునికి. అది కైసరు ముద్ర ఉంది కాబట్టి కైసరికి. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఆయన పేతురుకి పిలిచాడు, రా, నువ్వు సముద్రంలో ఒక గ్యాలాపరి వేయి,
మొదట వచ్చిన చేప నోరుని విడదీసి చూడు, అక్కడ ఒక సెకండ్ దొరుకుతుంది, అది మన ఇద్దరి కటే అన్నాడు. నేనేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాను. నా ప్రభు సృష్టికర్త. నా ప్రభు ధనాన్ని సృష్టించలేదు. జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు దేనికి దాసుడు అవుతావో ఈరోజు నువ్వు తెలుసుకో. రెండింటికి నువ్వు దాసుడు కాలేవు. ఎవరట కావచ్చు. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చును. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఓ కొండ మీద కోతైనా వస్తుంది. ఏటుంటే డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది. దేవుని విగ్రహం వస్తుంది కదండి. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది. ఏదైనా వస్తుంది. డబ్బు ఉంటే ఏమొస్తుంది? శాంతి వస్తుందా? సమాధానం వస్తుందా? ప్రేమను కొనగలవా? అభిమానాన్ని కొనగలవా? సంతోషాన్ని కొనగలవా? శాంతిని కొనగలవా? ఏదైనా వస్తుందంట. ఏటొస్తుంది? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఏమొస్తుందండి? ఏమొస్తుందండి? నిద్ర పట్టుదా. ఈ రోజు ధనవంతుడు అనే వాడికి, డబ్బున్న వాడికి బీపీ, షుగర్. ఏటొస్తుందండి? శాంతి రాదు, సమాధానం రాదు, నిద్ర రాదు. తిండు తీపి తినకూడదు, ఉప్పు తినకూడదు. మరి ఎందుకు అడిగి డబ్బు? ధనమా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనీ కెన్ బై మెడిసిన్. డబ్బుతో నువ్వు మందు కొనుక్కోగలవు. డబ్బుతో డాక్టర్ని తెప్పించుకోగలవు. బట్ నాట్ హెల్త్. ఆరోగ్యం కొనలేవు. దేవుని బిడ్డలారా, మీ పాస్టర్ గారు 2 సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిపోవలసిందే. మీరందరూ ప్రార్థన చేస్తే పరలోకపు తండ్రి ప్రార్థన విని తిరిగి మళ్ళీ తన వాక్యాన్ని ప్రకటించుకోవడానికి ఆయన కృప చూపి మీ ముందు సజీవుడిగా ఉంచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, 4th స్టేజ్ క్యాన్సర్. 4th స్టేజ్ డాక్టర్లు చేతులు ఎత్తేశారు. కానీ నా విశ్వాసం తగ్గలేదా? విశ్వాసమే విజయం. డబ్బు లేదు. పోనీ డబ్బు ఉంటే బతికేస్తామా? పోనీలే, డబ్బు ఉంటే బతికేస్తామంటానికి. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ బతికేయాలి కదా. పోనీ మనకెంతో డబ్బు లేదు. కోట్లు కొలది ఉన్నారు. 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 ఎకరా అమ్మితే సుమారు 50 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 100 ఎకరాలు, 100, 200, 300 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. డబ్బులు, బిల్డింగ్లు. దేవుని బిడ్డలారా, నా పరమ తండ్రి, నా ప్రభు ఎవడు డబ్బు కాదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ముద్ర ఉంది ఇక్కడ? కైసర్ది కైసరికి. దేవుంది అది నేను చెప్పలేదు, దేవుడు యేసుప్రభువే చెప్పాడు. ఇది నా దేవుని సొత్తు. నా దేవుని ముద్రించినటువంటి ఆయన స్వరూపము నా మీద ఉన్నది. ఆయన జీవము నాలో ఉన్నది. ఆయన ఆత్మ నాలో ఉన్నది. ఆయన రక్తమాంసాలు నాలో ఉన్నాయి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నన్ను చూసి ఆనందిస్తాడు, నిన్ను చూసి ఆనందిస్తాడు. కానీ మనుషులు చేసిన కాగితానికి కాదు. దీనికోసం దేవుని బిడ్డలారా వారి జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చినని ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు. మనీ కెన్ బై కార్ట్. డబ్బుతో మనం మంచి ₹1,00,000 మంచం చేయించుకోగలం. ఏనైనా హ్యాపీ? డబ్బుతో ఒక ₹3,00,000 మంచాలు చేయించుకోలేం. మీరు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. చాలా ఖరీదైనటువంటి మంచాలు. కానీ వాళ్ళకి ఏం పట్టదు తెలిసిన?
బట్ నాట్ స్లీప్. ఏంటి పట్టదండి? నిద్ర పట్టదు. నాతో ఉద్యోగం చేసినటువంటి ఒక ఎంఈఓ గారు, ఎంఈఓ అంటే హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసిన తర్వాత ఆయనకి ప్రమోషన్ ఇస్తారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా. ఆయనకి ఒకసారి కొద్ది రోజులు ఆయనకి ఇన్ఛార్జి ఎండిఓగా ఇచ్చారు. ఎండిఓకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఆయన నా దగ్గరకు వచ్చి అంటాడు, ఏం సార్ నాకు నిద్ర పట్టదండి అన్నాడు. ఏటి చెయ్యాలండి అని అడుగుతుండే. ఏమండి, ఎంతమందో మాస్టర్లు ఉంటారు కదండి వాళ్ళ కింద. హై స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి ఎంయూ అంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఆ మండలం అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. స్కూళ్ళన్నీ ఆయన కిందే పనిచేయాలి. అలాంటి వచ్చి నాకు అడుగుతున్నాడు, నిద్ర పట్టదండి, ఏం చెయ్యాలండి అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పడుతుందండి? నీ ధనం ఎక్కడుండునో దేవుని బిడ్డల మేమిద్దరం ఒకరోజు ఒక ఎంక్వైరీ ఆఫీసర్కి వెళ్ళాం. ఇద్దరం ఉన్నాం. ఆయనతో నాకు కూడా వేశారు. ఒక ఆయన సస్పెండ్ అయిపోతే ఆయనకి ఎంక్వైరీ చేయడానికి టీకేజం వెళ్ళాం. అలాంటి పరిస్థితులు మేము ఇద్దరం కలిసి ఉండేటప్పుడు, నీకు నిద్ర పట్టదయ్యా, నువ్వు ₹1,00,000 మంచం మీద నువ్వు పడుకుంటే పడుకోవచ్చేమో, కానీ నువ్వు ₹3,00,000 మంచం కొనుక్కొని పడుకుంటే పడుకోవచ్చును, కానీ నీకు శాంతి లేదు, నీకు సమాధానం లేదు, నీకు విశ్రాంతి లేదు. యేసు ప్రభువుని నమ్ముకో, నీకు నిద్ర పడుతుంది. ధనం మీద పక్కకు పెట్టు. ఎవడైతే ధనాన్ని పక్కకు పెడతాడు విశ్రాంతి, ఆడు మనసు శాంతి. ఆడికి ఏది ఏం చేయలేదండి. మనీ కెన్ బై కాస్మోటిక్స్ అంటే కాస్మోటెక్స్ అంటే అంటే ఏంటండి అవి? కాస్మోటెక్స్ అంటే ఏంటండి? ముఖానికి డెకరేషన్ బట్ నాట్ బ్యూటీ. నువ్వెంత అలంకరించుకున్నా సరే చెమట ఎక్కిపోతే పొట్టు వదిలేస్తుంది. నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, శరీరానికి ఎన్ని వేసుకున్నా పొట్టు వదిలేస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, బ్యూటీ కావాలేనంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఎంతమంది, అనేక మంది అందమైనటువంటి వాళ్ళు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు కడిగే వాళ్ళు అందమైన జుత్తుతో ఏం చేశారండి? ఏం చేశారు? నా ప్రభు 10,000 మందిలో ఎంతో సుందరుడు. ఎలా ఆయన దగ్గరికి? నీకేం కావాలి? నీ అందమంతా పాదాలకు ముద్దు పెట్టి తల వెంట్రికలతో ఆ తైలము పూసి కడిగినటువంటి అందగత్తెలే కాదు, అందగాలు ఎందరో ఆయన పాదాల కింద చేరారు. దేవుని బిడ్డలారా, నువ్వు డబ్బుని సంపాదించుకుంటే, నువ్వు డబ్బుని ప్రేమిస్తే, డబ్బుకి నువ్వు దాసుడమైతే, డబ్బుకే నువ్వు లోబడితే నీ దేవునికి నువ్వు దూషిస్తున్నావు. నీకు తెలియకుండానే దేవుడు విగ్రహం నిన్ను పరిపాలిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను కూడా నేను చెప్తాను. మనీ కెనాట్ బై బుక్స్. బుక్స్ అంటే ఏంటి? పుస్తకాలు కొనుక్కోగలం డబ్బుతో, కానీ ఏం కొనుక్కోలేం చెప్పండి? నాలెడ్జ్ కొనలేము. ఏం కొనలేమండి? ప్రభు అంటాడండి, నాకు ఏం కావాలి? జ్ఞానం తెలిసి. ప్రభువు దగ్గరికి వెళ్ళండి. నీకు జ్ఞానం కావాలంటే ఆయన్ని అడగవలెను. డబ్బు. ఈరోజు మీ అందరి దగ్గర పెద్ద పెద్ద సెల్లు ఉన్నాయి. నాకు సంతోషమే, నేను దాన్ని తప్పని నేను అన్ను. మా టైంలో లేవు అవి.
కానీ దేవుని బిడ్డలారా, ఇక దాని గురించి నేను మాట్లాడినా నా టైం వేస్ట్. చిన్న పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు షెల్ అంటే వారికి ప్రపంచం అంతా తెలిసిపోతుంది. కానీ తెలియంది ఏంటి చెప్పండి? దేవుని గురించిన జ్ఞానం లేదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవాలయాలు ఉన్నాయి, కానీ ఆ దేవాలయాలకి ఏం లేవు, జీవాలు లేవు. జీవము లేని దేవాలయాలు, మట్టి గోడలు, సిమెంట్ గోడలు, ఎత్తుగా కనబడుతున్న బిల్డింగ్లో. కానీ దేవుడు నివసించే దేవాలయం నువ్వు నేనే. ఆ దేవాలయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉంటే అవి ఏవి? నువ్వు ధనానికి స్థానం ఇస్తే అవి ఏవి? ఆ మందిరాలు ఎక్కడున్నాయి? ధనానికి నిలయం అయిపోయింది మందిరం. ధనదాహంతో నిలయమైపోయింది ఈ మందిరం. యేసుప్రభు వారికి కోపం వచ్చింది. సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, విగ్రహ ఆరాధన అను ధనాపేక్ష చెప్పండి. ఏంటంటే అది ధనాపేక్ష. ఏంటట? విగ్రహారాధన. అర్థమవుతుందా? ధనాపేక్ష ఏంటండి? చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయే యేసు ప్రభు బోధలు? ఎక్కడికి వెళ్ళిపోయినా బైబిల్లోనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లోనే ఉన్నాయండి. డబ్బు ఇస్తే పాస్టర్లు కూడా ఇంటికి వస్తున్నారు. ఎవరింటికి వస్తారు? పాస్టర్లు ఎవరింటికి వస్తారు? చెప్పండి. ప్రాబ్లమే లేదు. అందరికీ దేవుడు వాక్యం ఒకటే. ఆడు రాజుకైనా ఒకటే, పేదోడికైనా ఒకటే, ఆడు గవర్నర్కైనా ఒకటే, సామాన్యుడికైనా ఒకటే. దేవుని వాక్యం, దేవుడు ఒక్కడే. ఆయనకి ఎవ్వడు బోధించని అవసరం లేదు. ఎవడైతే దీనుడై ఆయన ఎదుట లోబడతాడో, ఎవడైతే డబ్బుని దేశించి తృణీకరిస్తాడో, ఆడు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఏం చేస్తాడండి? కౌగిలించుకొని దేవుని పక్షాన ఉంటాడు. ఎందుకోనంటే ఆయన చూసుకుంటుంటాడు. ఆయనలో చూసుకుంటాడు. విగ్రహారాధన అను ధనాపేక్ష. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభు వారి జోబులో డబ్బులు లేవు వాళ్ళకి ఇచ్చేయడానికి. డబ్బు ఉంటే, ఆయన జోబులో డబ్బు ఉందనుకోండి, వాళ్ళు అడిగిన వెంటనే కైసర్ డబ్బు ఇదిగో నేను కట్టేస్తున్నాను, నేను యేసు ప్రభు నేను దేవుణ్ణి కదా అని ఇలాగ తీసి ఇదిగోండి అనేసి ఇచ్చేయలే. ఆయన దగ్గర ఏట్లేదమ్మా, డబ్బులే కానీ ఆయన జోబులో ఉంటే కైసర్ ఆయన జోబులో ఉన్నాడు. ఎవరున్నారండి? చప్పట్లు కొట్టండి. డబ్బు నా జోబులో ఉంటే ఆ జోబులో ఎవరున్నారు? కైసరు అంటే ఎవరు? గవర్నమెంట్ ముద్దరు అక్కడ ఉంది, గవర్నర్. యేసు ప్రభు దగ్గర లేడు కైసరు. ఎవరున్నారు ఆయన దగ్గర? చెప్పర్రా? యేసు ప్రభు దగ్గర ఎవరున్నారా? దేవుడు ఉన్నాడు. కారణం ఏంటి చెప్పనా? చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, ఆది కాండం పట్టుకొని ఆదామవ్వలనే చూపిస్తారు తప్ప దేవుని బోధాలకు అర్థం అవ్వలే. దేవుని స్వరూపము, దేవుని పోలిక యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని స్వరూపము, దేవుని పోలిక యేసునాథుడు. ఆ యేసునాథుడే భూమి మీదకి వచ్చి ఆయన స్వరూపంలోకి మార్చాడు దేవుని బిడ్డలు. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించుచున్నట్లు. పౌలు ఎలాంటోడో మీకు తెలుసు కదా. యేసు ప్రభు శిష్యులందరూ అదే మాట.
నాకు ముందు నా ప్రభు అయిన యేసు నాకు ముందు నడుస్తూ ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా, ఎవరైనా నూతన నిబంధన క్రైస్తవుడు కావాలంటే వాడు 3 ముఖ్యమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. ఎన్ని అర్హతలు కలిగి ఉండాలండి? 3 ముఖ్యమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. చూడండి, మొదటి రోమాపత్రిక 6:22 ఈ 3 మాటలు చెప్పి వదిలేస్తాను. రోమాపత్రిక 6:22 మౌత్ పట్టుకమ్మా, మౌత్ పట్టు చదువు. రోమాపత్రిక 22 ఏలయనగా పాపం వలన వచ్చే జీతము అమ్మ రోమ 6:22 ఏంట్రా? ఇక్కడ నూతన నిబంధన క్రైస్తవులు మనం వ్యక్తిగత జీవితంలో పాపము నుండి విడుదల పొందాలి. మనం ఆ మాట అదే, దాని అర్థం. ఏమన్నాడమ్మా? మళ్ళీ చదువురా ఇప్పుడు 22 మనము పాపము నుండి విమోచింపబడి